హలో అందరికీ అండి. ఇవాళ మనమైతే చేపల కర్రీ చేసుకుంటున్నాము. ఎందుకంటే నాకు కొంచెం మైక్ ఇష్యూ అయిపోయిందండి. దానివల్ల మన డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది, ఏమనుకోకండి. ఇవైతే మసాలాలు వేయించుకుంటున్నాను. మన దాల్చిన చెక్క అవన్నీ, యాలకులు అవన్నీ వేసుకున్నాము, మెంతులు అవన్నీ వేసుకొని తాలింపు అయితే చేసుకుంటున్నామండి. బాగా కలుపుకుంటున్నాము. వేడెక్కినాక తీసేసినాము. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటామండి. ముందుగా కడిగి పెట్టుకున్న చేపలకు పసుపు వేసుకుంటున్నామండి. మళ్ళీ కారం పొడి సరిపడా, మళ్ళీ వచ్చేసి ధనియాల పొడి అండి. ఇది వచ్చి బ్లాక్ పెప్పర్ అండి, నల్ల మిరియాల పొడి. ఇది వచ్చేసి చేపల మసాలా ఇచ్చారు మార్కెట్లో, అడిగితే బాగుంటుందంటే వేసుకున్నాము. పసుపు, మనం ముందుగా వేయించుకున్నవి ఇవన్నీ దంచుకోవాలండి బాగా కచ్చపక్క. బాగా దంచిన తర్వాత, అదే మైకు ప్రాబ్లం అయింది కాబట్టి వాయిస్ రాదండి, సారీ ఏమనుకోకుండా. నెక్స్ట్ టైం నుంచి మేము అన్నీ చూసుకుంటాము. కొంచెం ప్రాబ్లం అయిపోయింది అది. ఇది వచ్చేసి మనం దంచుకున్న మసాలా అండి, వేసేసుకున్నాం. బాగా కలుపుకోవాలి మసాలా అంతా అంటుకునే వరకు. బాగా కలుపుకున్న తర్వాత బాగా ముక్కలు కంటించుకోవాలి మంచిగా. బాగా కలుపుకుంటేనే మంచి మసాలా పట్టినాక ముక్కలకు టేస్ట్ తెలుస్తుంది తింటున్నప్పుడు. కర్రీలో బాగుంటుంది కాబట్టి మంచిగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం పోసుకుంటున్నానండి. అందులో మనకు సరిపోయేంత రసం, మనకు గ్రేవీ ఎంత కావాలో అంత పెట్టుకొని వేసుకోవాల్సి వస్తుంది. అలా సరిపడా వేసేసుకున్నాము చింతపండు రసం. ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసేసినండి. ముక్కలు నానపేసుకొని అలా మొత్తం డీప్ అయ్యే వరకు పోసుకోవాలి వాటర్ కొంచెం. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసిన, మట్టి పాత్ర అనేది ఎప్పుడు రెగ్యులర్గా ఉండేది ఇంట్లోనే కాబట్టి పెట్టేసుకున్నాను. 2 కప్స్ ఆయిల్ పోసుకున్నాను. సాజీరా వేసుకుంటున్నాను, 2 ఆకులు, మళ్ళీ కొంచెం సాజీరా వేసినండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు, ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా ఎర్రగా అయ్యేదాకా కలుపుకోవాలి. మంచి ఎర్రయ్యేదాకా కలిపితే మంచికి కలర్ వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలి. నేను వీడియో ఎట్లా అయిపోతుంది అనుకోలేదు అసలు. నా మూడ్ అంతా చాలా ఆఫ్ అయిపోయింది ఇవాళ అయితే. ఎందుకంటే అది మైక్ది రిసీవర్ నేను పెట్టుకున్నా, అది మైక్ ఏమో మా వైఫ్ పెట్టింది ఫోన్కి. ఎప్పుడైతే అల్లం వేసేసుకుందామో, మంచిగా నూరిందే వాడాలండి అల్లం, బాగుంటుంది. ఇప్పుడే ఫ్రెష్గా పట్టేసినాం. అల్లం బాగా కలుపుకుందామండి. కలుపుకొని కరివేపాకు వేసుకుందామండి. ముందుగా కడుక్కొని నీట్గా కరివేపాకు వేసేసిన. కలుపుకుందాం ఒకసారి మళ్ళీ. నేను మాట్లాడకపోతే ఏంటంటే మన మైక్ వచ్చేసి అది అంతా సైలెంట్ అయిపోతుంది ఒకటేసారి. అట్లా అనేసి మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడైతే మనం టమాటా వేసేసుకుందాం. టమాటా వేగేదాకా పెట్టుకోవాలి. బాగా కలిపేసుకొని ఇప్పుడు టమాటా వేసినాం కదా, నెక్స్ట్ మన కొత్తిమీర, పుదీనా అవి వేసేసుకుందాం. అది కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి.
మంచిగా మూత పెట్టేసుకుంటే దగ్గరికి అయిపోతుంది. అది బాగా కలిపేసిన, అంత కింది మీది కలిపేసిన. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. సాల్ట్ వేస్తున్నాం మళ్ళీ ఒకసారి, మర్చిపోయినా. కొంచెం సరిపడా సాల్ట్, కలుపుకుందాం ఒకసారి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. దగ్గరికి అయితే అయింది, ఒకసారి కలుపుకుందాం మళ్ళీ. ఏదైనా యాక్టింగ్ చేసినప్పుడు డబ్బింగ్ చెప్పడం బాగుంటుంది, కానీ ఇట్లా డబ్బింగ్ చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకంటే వీడియో అంతా సైలెంట్ అయిపోవడం అట్లా జరుగుతుంది కదా. మనం కలిపేటప్పుడు సౌండ్ కానీ, అది స్టవ్ సౌండ్ కానీ అది వస్తేనే బాగుంటుంది. ఇట్లా బాగుంటుంది కానీ మేము చేసిన కష్టం వేస్ట్గా అవుతుందని చెప్పేసి డబ్బింగ్ చెప్తున్నాను. ఈ ఒక్క వీడియోకి ఏమనుకోకండి. నెక్స్ట్ వీడియో నుంచి ఇలా చిన్న చిన్న తప్పులు ఉండకుండా నేను చూసుకుంటాను. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందామండి. తీసేసి దగ్గరికి అయితే అయిపోయింది. ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం పెట్టిన మసాలా, చేపలకి కలిపి పెట్టిన మసాలా అది ఉంది కదండి, అది పోసేసుకుందాం. రసం ఒకసారి కలుపుకొని మనం ఫస్ట్ కలుపుకున్నాం కదా, అది పోసేసుకుందాం. చింతపండు రసము, మసాలాలన్నీ పోసేసుకుందాం ఒకసారి. అన్నీ అందులోనే వేసేసిన, ఇంగ్రీడియంట్స్ అన్నీ, మసాలాలు గిట్టన్నీ, ఫిషెస్ కూడా వేసేసిన. ఇది ఫిష్ రూప్చంద్ అంట అండి. అయితే మార్కెట్కి వెళ్తే ఇది బాగుంటుంది కర్రీకి అంటే తెచ్చుకొని వచ్చిన. మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి ఎలా ఉంటుందో ఆ ఫిష్, మాకు కూడా తెలుస్తుంది. ముక్కలు మునిగేదాకా పెట్టేసుకున్నాము. ఇంకా మూత పెట్టుకొని మంచిగా వేడెక్కేదాకా పెట్టుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. మంచిగా ముక్కలు, ఆ రసం అంతా మంచిగా మరిగి మంచి టేస్ట్ వస్తుంది. ఇక మూత అయితే పెట్టేసుకుందాం. చూశారు కదా ఎలా వచ్చిందో, బురుగులు మంచిగా ఇట్లా కుతలు ఆడిపోతుంది. మన తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే మంచిగా ఇట్లా ఒకసారి కలుపుకోవాలండి. ఎందుకంటే చెంచా పెట్టొద్దంట, మా పెద్దలు, మా అమ్మ వాళ్ళు చెప్తుండే ఇట్లా కలుపుకోవాలంట. ఎందుకమ్మా అట్లా అంటే ముక్కలు ఇరిగిపోతారా అని చెప్పింది. నేను ఎక్కువ ఫిష్ ఎప్పుడు వండలేదు. చికెన్, మటన్ అయితే మనం సూపర్గా వండుతాము, బిర్యానీ గిటాన్ని. ఇది కస్తూరి మేతి అని మా వైఫ్ ఏమని చెప్పింది, మంచిగా ఉంటుందంట. అది పొడి చేద్దామని కూడా పొడి రాలేదు. నేను మళ్ళీ అట్లా వేరే మళ్ళీ ఒకసారి చేసిన, అందులో వేసేసిన, పెట్టేసిన. మళ్ళీ మూత మళ్ళీ తీసినాం. చూసారు కదా మంచి రంగు వచ్చేసింది, కలరు బాగా మరగబెట్టుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకున్నా. ముక్కలు ఇరిగిపోలేవు అసలు ఇంత ఒక్క ముక్క కూడా డ్యామేజ్ కాలేదు. చాలా మంచిగా వచ్చింది కర్రీ అయితే. చూడండి, ఎక్కువ ఆయిల్ లేకుండా లిమిటెడ్గా. మళ్ళీ మూత తీసేసినండి. తీసేసి చూసుకున్నా, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. మంచిగా రంగు అయితే వచ్చేసింది. ఆ వీడియో చూస్తుంటే నేను నోరు ఊరిపోతుందండి అసలు వండేటప్పుడు అయితే. నాకైతే ఆ వాసనకి కానీ, ఆ మసాలా ఇంగ్రీడియంట్స్ సూపర్ స్మెల్ వచ్చింది. ఇంకోటి, మట్టి పాత్రలో వండుకోవడం చాలా బెస్ట్ అండి. ఎందుకంటే మనకు హెల్తీగా ఉంటుంది. అప్పట్లో పెద్దవాళ్ళు ఎండలోనే ఉండేవాళ్ళు కదా, కాబట్టి నేను కూడా ఇవే వాడతాను. కర్రీస్కి అయితే కంపల్సరీ ఇదే వాడుతున్నాను. ఈ మధ్యలో మంచిగా వచ్చేసింది. పక్కకైతే మా అమ్మకు రైస్ పెట్టినాం, షుగర్ రైస్ అంట అది. ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదని టేస్ట్ చేసిన, చాలా మంచిగా అయింది. అన్నీ కలిసినాయి. నేను మళ్ళీ ఎక్స్ట్రాగా ఏం కలపలేదు అసలుకి. సూపర్ అయిందని చెప్తున్నా. మంచి టేస్ట్ అయిపోయింది, మంచిగా అయింది. నాకైతే బాగా నచ్చింది. పొయ్యి అయితే బంద్ చేసుకున్నాండి. స్టవ్ బంద్ చేసినాక చూడండి అది ఎట్లా మట్టిది వేడి అసలు కుతుకుతుగా అంటూనే ఉంది. అది ఒక 2 నిమిషాలనే ఉంటుంది అట్లనే. మా అమ్మ గురించి రైస్ పెట్టినని చెప్తున్నప్పుడు వీడియోలో, షుగర్లెస్ బియ్యం అవి వేసేసుకున్నాను. పిల్లలు కూడా వెయిటింగ్. మా వాడైతే పక్కకు
కూర్చుండు వేడి వేడిగా అసలు తింటుంటే బయట వర్షము చేపల కర్రీ మా సాత్విక్ వెయిటింగు. వాడైతే రోజు ఎంటర్ చేసేటప్పుడు ఫుల్ అయిందా డాడీ అంటాడు. ఫస్ట్ వానికే పెడతా. నేను తిన్నాకనే వానికి పెడతాను ఎప్పుడు, ఎందుకంటే చిన్నపిల్లలకు ఫస్ట్ అట్లా పెట్టొద్దు అని చెప్పేసి. వాడైతే సూపర్ అయిందని చెప్తున్నాడు. సూపర్ అయిందని చెప్పాడు. సరే అండి, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ దీనికి మాకు చాలా సపోర్ట్ కావాలి మీది. వీడియోస్ చూస్తున్నారు కానీ మాకు లైక్ కొట్టట్లేదు. ఇంకొకటి అంటే వ్యూస్ కూడా వెళ్ళట్లేదు. కొంచెం మీరైనా చూసేటప్పుడు ఫుల్ వీడియో చూస్తే మాకు చాలా సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే మేము ఇప్పుడు కాదు, దగ్గర ఒక 5 years నుంచి యూట్యూబ్ ఓపెన్ చేసినాం కానీ మాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మేము ఏంటంటే వ్యూస్ రావట్లేదని చెప్పేసి, పబ్లిక్ చూడట్లేదని మధ్యలో ఆపడం కానీ, అట్లా మూడ్ అప్సెట్ కావడం కానీ, ఒకసారి డల్ అయిపోతున్నాం. అట్లా కాకుండా మీరు సపోర్ట్ చేశారనుకోండి మాకు చాలా హ్యాపీ ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఫ్యామిలీతో నేను బాయ్. సీ